రోజు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన జీవితంలో చేసే మంచి పనులకు నిజంగా ఫలితం ఉంటుందా? మన ప్రార్థనలు, మన భక్తి, మన మంచితనం ఇవి అన్నీ ఎక్కడికైనా చేరుతున్నాయా? లేక మనం చేస్తున్నది అంతా వృథానేనా? కొన్నిసార్లు మనిషి నిరాశపడతాడు. ఇంతకాలం దేవుణ్ణి ప్రార్థించాను, ఇంతకాలం ధర్మంగా జీవించాను, అయినా నా జీవితంలో పెద్ద మార్పు కనిపించడం లేదు అని అనుకుంటాడు. సోదరులారా, ఈ రోజు భాగవతం మనకు ఒక గొప్ప ధైర్యం ఇస్తుంది. దేవుడు భక్తుడి ఒక్క కన్నీటి బొట్టునైనా మరిచిపోడు. గత భాగంలో మనం చూసాం, ఆ చిన్న బాలుడు భగవంతుని దర్శించాడు. తర్వాత భగవంతుడు మళ్లీ కనిపించలేదు. కాని ఒక దివ్యమైన మాట చెప్పాడు. నారదా, ఈ జన్మలో నన్ను మళ్లీ చూడలేవు. కాని నీ భక్తి వృథా కాదు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. ఈ ప్రపంచంలో చాలామంది ప్రయత్నం ఫలించకపోతే వదిలేస్తారు. కాని ఆధ్యాత్మిక జీవితంలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ నశించదు. ఒక రైతు విత్తనం వేస్తాడు. ఆ రోజు చెట్టు రాదు, ఆ వారం చెట్టు రాదు, కాని విత్తనం చనిపోదు, లోపల పెరుగుతూ ఉంటుంది. అలాగే భక్తి కూడా బయటికి కనిపించకపోయినా లోపల మనిషిని మార్చుతూ ఉంటుంది. ఆ బాలుడు జీవితాంతం భగవంతుని స్మరణలో జీవించాడు. ఎవరిపట్ల ద్వేషం లేదు, ఎవరిపట్ల కోపం లేదు, ఎవరిపట్ల అసూయ లేదు. ఎందుకంటే అతను ఒక సత్యం తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది భగవంతుడే, మిగిలినది అంతా తాత్కాలికం. కాలం గడిచింది. ఆ బాలుడి జీవిత ప్రయాణం ముగిసింది. శరీరం విడిచే సమయం వచ్చింది. ఇక్కడ మనం భయపడే విషయము ఏంటి అంటే మరణం. ఈ రోజుల్లో మనిషి మరణం గురించి మాట్లాడటానికే భయపడుతున్నాడు. కాని భాగవతం దాన్ని వేరేలా చూస్తుంది. భక్తునికి మరణం అంతం కాదు, మరో ద్వారం. ఆ బాలుడు శరీరాన్ని విడిచాడు. ప్రళయం వచ్చింది. సృష్టి లయమైంది. కాలం గడిచింది. తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని మళ్లీ ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ భక్తిశ్రద్ధల బాలుడు కొత్త దివ్యశరీరంతో జన్మించాడు. ఇప్పుడు అతను సాధారణ బాలుడు కాదు. దేవర్షి నారదుడు. చేతిలో వీణ, నోట నారాయణ నామం, హృదయంలో పరమ భక్తి. మూడు లోకాలలో సంచరిస్తూ, ఎక్కడ భగవంతుని కథ ఉంటే ఎక్కడికి వెళ్తూ, ఎక్కడ భక్తుడు ఉంటే ఎక్కడికి వెళ్తూ, ఎక్కడ బాధలో ఉన్నవారు ఉంటే వారికి మార్గం చూపిస్తూ, ఈ రోజు మనం తెలుసుకున్న నారద మహర్షి ఇలా జన్మించాడు. సోదరులారా, ఇప్పుడు ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం. ఈ రోజు మీరు చేస్తున్న మంచి పని, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న జపం, మీరు చదువుతున్న భాగవతం, ఇవి ఏవీ వృథా కావు. ఈ ప్రపంచంలో కొన్ని పనులకు వెంటనే ఫలితం వస్తుంది, కొన్నిటికి ఆలస్యంగా వస్తుంది. కాని భక్తికి వచ్చే ఫలితం శాశ్వతం. అందుకే భాగవతం మనకు చెబుతుంది, ఒక్క అడుగు దేవుని వైపు వేస్తే ఆ అడుగు ఎప్పటికీ పోదు. ఈ రోజు మీ జీవితం ఎలా ఉన్నా, మీ గతం ఎలా ఉన్నా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా, నారదుడి కథ ఒకే విషయము చెబుతోంది. జన్మ గొప్పది కాదు, సంపద గొప్పది కాదు, అవకాశాలు గొప్పవి కాదు. భక్తి ఉంటే సాధారణ మనిషి కూడా దేవర్షి కావచ్చు. ఇక్కడితో నారదుడి బాల్యకథ ముగుస్తుంది. కాని భాగవతం ఇప్పుడు మరింత గొప్ప సంఘటనల వైపు మనల్ని తీసుకెళ్తుంది. వచ్చే భాగంలో వ్యాస మహర్షి ధ్యానంలో ఏమి చూశాడు? భాగవతం ఎందుకు అన్ని పురాణాలలో ప్రత్యేకమైంది? కలియుగంలో మనిషిని రక్షించే మహా రహస్యం ఏమిటి? అది తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.